ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ కస్టమర్ల మీద పక్షపాతం చూపిస్తుందంటే కొంతమంది కస్టమర్ల ఆవేదన చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. దాదాపుగా 5 లక్షల పైగా వీళ్ళకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు అయితే ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది కస్టమర్ల ఇబ్బందులు ఏంటో ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న. మీరు కనుక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ అయితే కనుక మీరుండే ప్రాంతంలో హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఉందా లేదా కామెంట్ రూపంలో చెప్పండి. 2021 సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2022 సంవత్సరం నాటికల్లా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 4000 హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి భారతదేశ వ్యాప్తంగా ఇన్స్టాల్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2024 సంవత్సరం వచ్చేసింది. అంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన 2 సంవత్సరాలు అడిషనల్ గా అయింది. ప్రెసెంట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఎంత అంటే కనుక 224 హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ మాత్రమే ఉన్నాయి. అవి కాకుండా ఇంకొక 700 పైగా నార్మల్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఛార్జింగ్ పాయింట్స్ అనేవి ఉన్నారు. కొన్ని అన్ని కలుపుకుంటే ఒక 1000 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ డేటా ప్రకారంగా 1000 ఉన్నాయి. బట్ వాళ్ళు 2022లో వాళ్ళు సీఈఓ గారు చెప్పిన ప్రామిసే 4000 ఛార్జింగ్ స్టేషన్స్. కానీ ఇవాళకి వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ చూసుకున్నట్లయితే కేవలం 1000 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల సంఖ్య అంతా 5 లక్షల పైగానే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్న కస్టమర్లు ఉన్నారు. అంటే 5 లక్షల కస్టమర్స్ కి ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ కేవలం 1000 ఛార్జింగ్ స్టేషన్స్ అయినా 5000 కస్టమర్లు ఒక ఛార్జింగ్ స్టేషన్ మాత్రం యూజ్ చేసుకోగలుగుతారా? ఇవాళకి చాలా మంది మన Q&A సెషన్ లో అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పర్చేస్ చేస్తుంది ర్యాపిడో కోసం, లేకపోతే జొమాటో, స్విగ్గీ కోసం ఎక్కువగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా రైడ్ చేయాలి. అటువంటి టైంలో ఖచ్చితంగా వాళ్ళ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఉండాలి. వాళ్ళకి పర్టికులర్ డిస్టెన్స్ అనే ఉండదు. ఒక రోజు 100 కిలోమీటర్ తిరిగితే ఒక రోజు 150-200 తిరగాల్సి వస్తుంది. అటువంటి టైంలో వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంటేనే వాళ్ళు ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోగలుగుతారు. బట్ ఇప్పుడు వీళ్ళు హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ చూసిన తర్వాత ఎంతమంది వీళ్ళు న్యాయం చేయగలుగుతున్నారు? ఇప్పుడు మనం తెలంగాణకి తెలుసుకుంటే తెలంగాణలో హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఎన్ని ఉన్నాయి? అఫీషియల్ గా ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్ కి వెళ్ళి ఒకసారి స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే తెలంగాణలో ఉన్న హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్నో తెలుసా? అక్షరాల 6 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. తక్కువ అనుకుంటే కనీసం 10,000కు పైగా కస్టమర్లు తెలంగాణలో ఉంటారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న కస్టమర్లు అంటే 10,000 మంది కస్టమర్లకు ఉన్నవి 6 హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్. ఈ 6 హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఎక్కడ మనకి సికింద్రాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నాగోల్, కోకట్పల్లి, అత్తాపూర్ ఇక్కడ ప్రెసెంట్ అయితే హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ అయితే ఉంది. ఒకవేళ ఇంకేమైనా అప్డేట్ ఉంటే కనుక మీరు ఆ ఏరియాలో వేరే ఉన్నాయి అనుకుంటే కనుక అది కామెంట్ రూపంలో చెప్పండి. దీన్ని బట్టి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని ఉపయోగించిన అవకాశం దాదాపుగా లేనట్టే. వాళ్ళు 6 గంటల పాటు ఛార్జింగ్ అనేది చేసుకోవాలి ఇంటి దగ్గర. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రామిస్ చేసింది 4000 ఛార్జింగ్ స్టేషన్స్. అందులో వీళ్ళు ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో వచ్చింది కేవలం 6 ఛార్జింగ్ స్టేషన్స్ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్. దీన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ అంటే 0.2% కన్నా తక్కువ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి దగ్గర, విజయవాడ దగ్గర, చిత్తూరు దగ్గర ఈ 3 ప్రాంతాల్లోనే ప్రెసెంట్ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక 10,000 మంది అయినా మినిమం కస్టమర్లు ఉండరా? ఈ 10,000 మంది కస్టమర్స్ కి ఎన్ని ఉన్నాయి? 3 హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్. ఒకవేళ ఈ 3 కాకుండా మీ ఉద్దేశం ఇంకా అప్డేట్ అవుతే ఆ విషయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న కస్టమర్లు మనకి వారానికి కనీసం 1-2 మెసేజ్లు అయినా వస్తాయి వాట్సాప్ లో. ఇక్కడ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ లేదు, మేము ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్నాము, మా పరిస్థితి ఏంటని చెప్పి ఇబ్బందులు అడుగుతుంటారు. పోనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్న కస్టమర్లు వేరే చోట డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుందాం అంటే ఆ ఛార్జింగ్ కనెక్టర్ అయితే ఓలా ఛార్జింగ్ స్టేషన్ తప్పిస్తే వేరే ఛార్జర్ కనెక్టర్ తో కనెక్ట్ అవ్వదు. CCS Type 2 కనెక్టర్ తో ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వదు. వాళ్ళ కనెక్టర్ వాళ్ళ ఓన్ కనెక్టర్. ఇప్పుడు పక్షపాతం ఎందుకు అనే మాట వాడాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. బెంగళూరు నగరంలో ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ దాదాపుగా 44 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం కర్ణాటక ప్రాంతం అంతా చూసుకున్నట్లయితే 50కి పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మంచిది. కనీసం అక్కడ ప్రజలకైనా ఎవరైతే వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్నారో, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్నారో వాళ్ళకి పాజిటివ్ విషయం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మొత్తం ఇండియా వైడ్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసి బెంగళూరులోనే 50 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం ఏంటి? లెక్క ప్రకారం మనకి తెలంగాణలో గానీ లేకపోతే మనకి ఆంధ్రప్రదేశ్ లో గానీ కస్టమర్లు ఎక్కువ మంది ఉన్నారు. తీసుకెళ్లి బెంగళూరులోనే లేకపోతే కర్ణాటకలోనే హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ పెడితే మరి మిగిలిన చోట్ల కస్టమర్ల పరిస్థితి ఏంటి? కంపెనీ వాళ్ళేమో అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు 15 నిమిషాలని 50 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు. కానీ రియాలిటీలో ఎక్కడ కనిపించింది
కనిపించట్లేదే. అడ్వర్టైజ్మెంట్ లో మాత్రం 15 నిమిషాల్లో 50 కిలోమీటర్ల రేంజ్. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను, బెంగళూరులోనే ఎందుకని 45 వరకు ఛార్జింగ్ స్టేషన్స్ వాడారంటే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, మరి ఏతర్ ఎనర్జీ వాళ్ళు కూడా మన బెంగళూరులోనే దాదాపు 100 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అలాంటిది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ పెడితే తప్పు ఏంటి అని చెప్పి. అది తప్పు కాదు. ఏతర్ ఎనర్జీ చేయడం తప్పు కాదు, ఓలా ఎలక్ట్రిక్ చేస్తే తప్పు. ఎందుకంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2018 సంవత్సరంలో వాళ్ళు ఇనీషియల్ గా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బెంగళూరులో మాత్రమే లాంచ్ చేశారు. కర్ణాటక ప్రాంతంలో కూడా బెంగళూరులో వాళ్ళు ఫుల్ గా ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేసిన తర్వాత వాళ్ళ స్కూటర్స్ అమ్మి ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని సెటప్ చేసేసారు. 1 సంవత్సరం పాటు బెంగళూరు తప్ప ఎక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మలేదు. అక్టోబర్ నెలలో తమిళనాడు తర్వాత లాంచ్ చేశారు. అంటే వీళ్ళు ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన తర్వాత వెహికల్స్ అనేవి సేల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఓలా ఎలక్ట్రిక్ అలా కాదు కదా, బెంగళూరులో మాత్రమే వీళ్ళు సేల్ చేయలేదు, డైరెక్ట్ గా పాన్ ఇండియా అని చెప్పారు. ఎవరికి పడితే వాళ్ళకి డెలివరీలు ఇచ్చారు. అటువంటిది కేవలం పలానా బెంగళూరు లేకపోతే కర్ణాటకలో మాత్రం ఇన్ని ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టి మరి ఇతర ప్రాంతాల్లో ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుక్కున్న వాళ్ళకి ఛార్జింగ్ స్టేషన్ పెట్టకపోతే మరి మిగిలిన చోట కస్టమర్లు కదా. పోనీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇనీషియల్ గా బెంగళూరులోనే పెట్టారని అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు లాంచ్ చేసి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఇన్ని కనీసం పట్టుమని 10 కూడా ఛార్జింగ్ స్టేషన్స్ లేవంటే ఎంతవరకు కరెక్ట్? ఏతర్ ఎనర్జీ సంబంధించిన వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోయే విషయాలు ఏంటంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణలో ఏతర్ ఎనర్జీ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసు. దాదాపు 150 పైన వాళ్ళు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మనకి ఏపీలోనే 50 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, తెలంగాణలోనూ 50 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఏతర్ ఎనర్జీ సంబంధించిన వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ల సంఖ్య ఇప్పటి వరకు వాళ్ళ కస్టమర్లు 150,000 మంది. కానీ వాళ్ళకి ఓవరాల్ గా ఉన్న ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ 2300 పైగా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఓలా కస్టమర్లు చెప్పే విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్ సెంటర్ల దగ్గర కూడా హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ దగ్గర అన్ని చోట్ల ఉండట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లో వీళ్ళు రెంటల్ ప్రాసెస్ లో ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని రెంటల్ తీసుకునే ఒక ఆప్షన్ పెట్టారు. వాళ్ళ కోసం అని చెప్పి 50 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెట్టారు. బట్ ఈ 50 ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే వీళ్ళు ఇన్స్టాల్ చేశారో అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న కస్టమర్లకు తెలియదంట. ఇది పెద్ద కామెడీ. ఇది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వాళ్ళ రెంటల్ కోసం సెపరేట్ గా బిజినెస్ పెట్టుకున్నప్పుడేమో వెంటనే ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతున్నారు. అంత ముందు దాకా ఉన్న కస్టమర్ల పరిస్థితి ఏంటి? ఆ డీటెయిల్ చాలా మంది కస్టమర్లకు ఈ రోజు వరకు తెలియదు. ఎవరైతే రెంటల్ కోసం తీసుకున్నారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీన్ని బట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కదా, ఎవరైనా సరే బిజినెస్ పాయింట్ లోనే ఆలోచిస్తారు. ఈవెన్ వాళ్ళ రెంటల్ సర్వీస్ ఇచ్చేది ప్యూర్ గా హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కాదు, కొంచెం స్లోగా ఛార్జ్ అవుతుంది, కొంచెం తేడా ఉందని మనం భావించుకోవచ్చు. చివరిగా ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కస్టమర్లు వాళ్ళ వినపం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి తెలంగాణలో గానీ ఆంధ్రాలో గానీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నారు. వాళ్ళు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ యూజ్ చేయాలని ఉంటుంది. గంటల తరబడి ఇంట్లో పెట్టుకుందాం అని అనుకోరు. ఎప్పుడు ఎమర్జెన్సీలో హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ వాడాలని అనుకుంటారు. మీరు బాగా అడ్వర్టైజ్మెంట్ చేసిన దాంట్లో హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కూడా వాళ్ళు ఆకర్షితులే ఆ స్కూటర్ కొన్ని ఉన్నారు. కనీసం ఇప్పుడు మీకు ఎవరైతే సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు, ఇప్పుడు ఓలా హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అని సర్వీస్ సెంటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. కనీసం ఆ సర్వీస్ సెంటర్ దగ్గర అయినా హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తే కొంత కస్టమర్లకి అయితే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. అలానే కనీసం ఒక 100 హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ పెడితే ఇప్పుడు తెలంగాణలో గానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో గానీ అక్కడ ఒక 100 ఇక్కడ ఒక 100 పెడితే ఫస్ట్ కొంచెం కస్టమర్లు 1000 మంది కస్టమర్లకి ఆ ఛార్జింగ్ స్టేషన్ సమస్యలు అనేది తగ్గినట్టు ఉంటుంది. మాకు ఏదైతే పెట్టారో ఆ మెసేజెస్ అది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ వరకు తీసుకెళ్దాం అని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పటికైనా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కాస్త హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని ఆంధ్ర అలానే తెలంగాణలో కూడా పెట్టాలని ఆశిద్దాం. బట్ మీరు అనొచ్చు, అన్నా ఇక్కడ సర్వీస్కే మాకు దిక్కు లేదు, అటువంటిది ఇప్పుడు మీరు హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ గురించి అడిగితే వాళ్ళు చేస్తారా అంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇది మన ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ సంబంధించిన అప్డేట్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.